సుబ్రహ్మణ్య స్వామి శిష్యుల్లో అగస్త్య మహాముని ఒకరు. ఆయన పూర్వం దేవదాన యుద్ధంలో చాలామంది దానవులు చనిపోయారు. కానీ అందులో ఇడుంబన్ అనే ఒక రాక్షసుడు మాత్రం తన అసురగణాలను వదిలి అగస్త్యముని పాదాలను పట్టుకుంటాడు. అగస్త్యుడు అతనిలో మిగిలిపోయిన రాక్షస భావాలను పూర్తిగా తొలగించాలని తలుస్తాడు భావిస్తాడు. లోకంలో అది గురువు దక్షిణామూర్తి శంకరుడు ఉండే కైలాసంలో కదా, అందుకని ముందుగా అక్కడికి పంపిద్దాం అనుకుంటాడు. నాయనా ఇడుంబ, నేను ఇటురా అని పిలుస్తాడు. నేను కైలాసం నుండి 2 కొండలను తెద్దామని చాలా కాలం నుంచి అనుకుంటున్నాను. వాటిని శివగిరి, శక్తిగిరి అంటారు. నువ్వు ఆ 2 కొండలను ఒక కావిడిలో నేను ఉన్న చోటికి తీసుకొని రా అని ఆజ్ఞాపిస్తాడు. ముని ఆజ్ఞకు బద్ధుడై కైలాసం వెళ్ళి కొండలను ఒక కావిడిలో పెట్టుకొని బయలుదేరతాడు. శంకరుడు దానికి అడ్డు చెప్పడు. రాక్షసుడి అసురత్వం పోగొట్టే పని జ్ఞానిరాశి అయిన సుబ్రహ్మణ్యుడు చూసుకుంటాడు శివుడు ఊరుకుంటాడు. ఇక్కడ స్వామి పళని కొండ మీద పిల్లవాడిగా ఉన్నాడు. ఇడుంబన్ దారిలో వస్తూ ఉండగా సరిగ్గా పళని దగ్గరికి వచ్చేసరికి ఆ కొండలు మోయలేక ఆయాసం వచ్చి కాసేపు కింద పెట్టి సేద తీరుతాడు. కాసేపటి తర్వాత కావిడి ఎత్తుకుందామని కిందకు దిగి కావిడి భుజం మీద పెట్టుకొని లేచి నిలబడి 2 వైపులా బరువు సమానంగా ఉండేలా సర్దుకుందాం అని చూస్తే ఒకవైపు ఎక్కువ బరువు ఉంటుంది, ఇంకోవైపు తేలికవుతుంది. ఎంతసేపటికి 2 వైపులా సమానం అవ్వదు. దీంతో ఇక విసుగొచ్చి అతడు కావిడి పైకి చూస్తాడు. సుబ్రహ్మణ్య స్వామి చిన్నపిల్లాడి రూపంలో పక్కపక్క నవ్వుతూ కనిపిస్తాడు. అప్పుడు ఆ రాక్షసుడు, ఏమిటలా నవ్వుతున్నావు? నేను ఈ కావిడిని ఎత్తలేనని అనుకుంటున్నావా? కైలాసం నుంచి తీసుకొచ్చాను అని అంటాడు. అయినా స్వామివారు నవ్వుతూనే ఉంటారు. నిన్ను చంపేస్తాను అంటూ కొండ మీదకి పరిగెత్తుతాడు. తెలుసో తెలియకో పరిగెత్తి కొండ మీదకి పాదచారి అయి వెళ్తాడు. ఆ సమయంలో స్వామివారు అతడిని 2 పంచెలు ఇస్తాడు. అప్పుడు, ఓ జగద్రక్షక, తెలుసుకోలేకపోయాను. మీ చేతి పంచెలు తిన్నాను. నాకు ఒక వరం ఇవ్వండి అంటాడు. ఏం వరం కావాలో కోరుకోమంటాడు. స్వామి, నేను పళనిలోని కావిడి ఎత్తలేకపోయాను. ఈ కావిడి వల్లనే కదా నేను మిమ్మల్ని చూడగలిగాను. ఈ కావిడి కదా మిమ్మల్ని చేరటానికి మార్గమైంది. అందుచేత లోకంలో ఎవరైనా సుబ్రహ్మణ్యుణ్ణి ఏ ఆరాధన చేయకపోయినా ఒక్కసారి కావిడి పాలతో కానీ, విభూతితో కానీ, పాలతో కానీ, తేనెతో కానీ, నేతితో కానీ భుజం మీద పెట్టుకొని పాదచారులు వస్తే అటువంటి వారికి నీ ఆరాధన చేసే ఫలితం అందివ్వాలి అని కోరుకుంటాడు. అప్పుడు స్వామివారు నీ కోరికను కటాక్షిస్తాను అంటాడు. అలాగే నా దగ్గరకు వచ్చే భక్తులు ఇకపై ముందుగా నీ దర్శనం చేసుకొని నా వద్దకు వస్తారని వరమిస్తాడు. అందుకే స్వామివారిని చేరే మార్గంలో ఇడుంబడి మూర్తి ఉంటాడు. అక్కడ ఆయనకి నమస్కరించిన తర్వాతే సుబ్రహ్మణ్యుని దర్శనం చేసుకుంటారు.